పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఈ మధ్య ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మిగతా హీరోలు ఏదో ఒక న్యూస్తో ట్రెండ్లో కనిపిస్తుంటే తారక్ మాత్రం సైలెంట్ మోడ్లోనే ఉండిపోయారు. దీంతో ఫ్యాన్స్ కూడా డీలా పడిపోయారు. ఫైనల్గా సోషల్ మీడియాలో స్పీడ్ పెంచింది తారక్ టీం. త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయన్న హింట్ రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వార్ 2 ఫెయిల్యూర్ తర్వాత తారక్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. అదే సమయంలో డ్రాగన్ సినిమా నుంచి కూడా ఇలాంటి అప్డేట్ లేకపోవడం ఫ్యాన్స్ ను మరింత ఇబ్బంది పెట్టింది. మిగతా హీరోల సినిమాల నుంచి ఏదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతున్నా తారక్ టీం నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఆన్లైన్ లో జూనియర్ పేరు వినిపించకుండా పోయింది. ఫైనల్ గా ఈ సైలెన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది డ్రాగన్ టీం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ మధ్య ఎన్టీఆర్ లుక్ విషయంలో వచ్చిన రూమర్స్ కు డైరెక్ట్ గా తారకే చెక్ పెట్టారు. టోన్డ్ బాడీ చూపిస్తూ ఫోటో షేర్ చేసిన జూనియర్ సోషల్ మీడియా రికార్డులను తిరగరాశారు. తారక్ పిక్ ట్రెండింగ్ లో ఉండగానే ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరో విలన్ గా నటిస్తున్నారు అన్న న్యూస్ తెర మీదకు వచ్చింది. నార్త్ స్టార్ షాహిద్ కపూర్ ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా నటించే ఛాన్స్ ఉందన్న వార్తలు వెబ్ వరల్డ్ లో ట్రెండ్ అయ్యాయి. టొవినో నో చెప్పిన పాత్రకు షాహిద్ ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అన్నది ట్రెండింగ్ న్యూస్. తాజాగా మరో క్రేజీ న్యూస్ తెర మీదకొచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ క్యూటీ అలియా భట్ నటిస్తున్నారు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు తారక్ బర్త్డే అప్డేట్ మీద కూడా ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇంకా టైటిల్ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోవడంతో ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆ రోజు నుంచే రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో యూనిట్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి. మరోవైపు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా బర్త్డే రోజు వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గాడ్ ఆఫ్ వార్, షణ్ముఖుడు అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో పాటు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వచ్చే అప్డేట్స్ తో దేవర 2 ఉంటుందా లేదా అన్న విషయంలోనూ క్లారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.